హైదరాబాద్ సహా తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు. సికింద్రాబాద్ లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్న సీఎం రేవంత్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటు, 2 మృతి, పలుచోట్ల తడిసి ముద్దైన ధాన్యం. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీల సస్పెన్షన్. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత పటిష్టం చేయాలి. ఏపీ సీఎస్ డీజీపీలకు సీఈసీ ఆదేశం. మరోసారి అధికారంలోకి వస్తున్నాం. 22 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నామని జగన్. ఏపీ గవర్నర్ ను కలిసిన వైసీపీ బృందం. టీడీపీ శ్రేణుల దాడులపై ఫిర్యాదు. పిఠాపురంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. ఎన్నికల్లో అండగా నిలిచిన అందరికీ జనసేనాని ధన్యవాదాలు. పోలీసులు టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారన్న నారాయణ స్వామి. సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు ఓటు వేశారు. వైసీపీకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్న అమర్నాథ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై జోరందుకున్న బెట్టింగ్లు, అభ్యర్థుల గెలుపు, ఓటములపై కాయ్ రాజా కాయ్. వైసీపీ ఎమ్మెల్సీగా జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు. ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి. మోడీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. నిరుద్యోగం అతిపెద్ద సమస్య అన్న ఎంపీ అసద్. అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటన నిందితులకు రిమాండ్. 14 రోజుల పాటు రిమాండ్ విధించిన ఉరవకొండ కోర్టు. సుప్రీంకోర్టులో ఏపీ ఇసుక తవ్వకాలపై విచారణ. ప్రతి జిల్లాలో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశం. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబాల్. 4వ సారి ఎస్బీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సిబాల్. తిరుమలలో ఫలపుష్ప శోభితంగా పరిణయోత్సవం. తొలిసారిగా కేరళ సాంప్రదాయ అలంకరణ. యూపీ వాసులను కాంగ్రెస్ ఎస్పీలు అవమానిస్తున్నాయి. గ్యారంటీపై ప్రజలకు నమ్మకం ఉందన్న మోడీ. ఒడిశాలో బీజేడీ ప్రభుత్వంపై ఖర్గే విమర్శలు. నిరుద్యోగాన్ని రూపుమాపలేకపోయారని ఎద్దేవా. బీజేపీ సంపన్నుల రుణాలు మాఫీ చేస్తోంది. కాంగ్రెస్ పేదల రుణాలు మాఫీ చేస్తోందన్న ప్రియాంక గాంధీ. దేశంలో పరిస్థితి కూటమికి అనుకూలంగా ఉంది. బీజేపీ రోజు రోజుకు బలహీనపడుతుందన్న దిగ్విజయ సింగ్. హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైంది. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదన్న డీకే. బీజేపీ నిరుద్యోగానికి తండ్రి వంటిది. ఉద్యోగాల కల్పనపై మోడీ మాట్లాడటం లేదన్న తేజస్వి యాదవ్. మేదినీపూర్లో సీఎం మమతా భారీ రోడ్ షో. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన దీదీ. గుజరాత్ తో సన్ రైజర్స్ మ్యాచ్ వర్షార్పణం. ప్లే ఆఫ్స్ లో ప్రవేశించిన సన్ రైజర్స్.